బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వర్సిటీలో జరిగిన ఓ సదస్సుకు జగదీప్ ధన్ఖడ్ హాజరయ్యారు. అయితే ఆ సభలో మళ్లీ సుప్రీంకోర్టు అధికారాలపై ఆయన ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలు రాజ్యాంగానికి ప్రతినిధులన్నారు. దేశంలోనే పార్లమెంటు సుప్రీమని, అలాంటి వ్యవస్థపై మరో వ్యవస్థ పెత్తనం ఉండకూడదన్నారు. గతంలోనూ రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ధన్ఖడ్. Their constitutional offices can be ceremonial or ornamental. Nothing can be far distanced from a wrong understanding of role of everyone in this country, constitutional functionary or a citizen. According to me, a citizen is supreme because a nation and democracy are built. జగదీప్ ధన్ఖడ్ మాట్లాడిన మాటలు మనం చూసాము. సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియాస్ వైస్ ప్రెసిడెంట్. సో అంటే పార్లమెంటే సుప్రీం అని, అలాంటి వ్యవస్థపై మరో వ్యవస్థ పెత్తనం ఉండకూడదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎలా చూడాలి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్ చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అసలు ఆంతర్యం ఏంటి? ఇది రెండోసారి భారత ఉపరాష్ట్రపతి న్యాయ వ్యవస్థపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు, పొందుపరిచినటువంటి అంశాలు, వాటికి పెత్తందారులు, వాస్తవానికి యజమానులు, మాస్టర్స్ అని ఉపయోగించారు పదాన్ని. యజమానులు కేవలం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు మాత్రమే, పార్లమెంటే సుప్రీము. అయితే దీనికి సంబంధించి మనం ఆలోచించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆత్మను మనం గ్రహిస్తున్నట్లయితే, ఈ ఆత్మను దృష్టిలో పెట్టుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్కు యజమానులంతా కూడా ప్రజలకు ఉన్నటువంటి అధికారాలు ఏ రకంగా ఉన్నాయో, ప్రతి ఇండివిజువల్ కనుక ఏ రకంగా సుప్రీంగా ఉంటారో, అదేవిధంగా పార్లమెంటు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజలంతా కలిసి ఉన్నటువంటి ఆ వ్యవస్థ మాత్రమే పూర్తిగా సుప్రీం అన్న అంశాన్ని భారత ఉపరాష్ట్రపతి తన వ్యాఖ్యల్లో చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. ఇది రెండోసారి ఈ రకంగా న్యాయ వ్యవస్థపై దాడి చేయటం. ప్రధానంగా దీనికి ప్రతిగానే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా అంతే వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది ఎక్స్ మీడియా మాధ్యమం ద్వారా. ప్రధానంగా దీనికి సంబంధించి పార్లమెంటు సుప్రీం కాదు, అదేవిధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలన చేసే పాలకవర్గం, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఏమాత్రం కూడా సుప్రీం కాదు. మొత్తంగా చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ మాత్రమే, రాజ్యాంగం మాత్రమే సుప్రీం అంటూ ఆయన తన మీడియా వేదిక ద్వారా ప్రకటన చేయడం జరిగింది. ఈ రకంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో పాలక వ్యవస్థలో ఉన్నటువంటి వారి మధ్య జరుగుతున్నటువంటి ఈ వాగ్వేదం చూసినట్లయితే, ప్రధానంగా ఇటు న్యాయ వ్యవస్థకు పాలక వర్గానికి జరుగుతున్నటువంటి వాద ప్రతివాదనలు మనం గమనించడానికి ఆస్కారం ఉంది. దీన్ని బట్టి దృష్టిలో చూసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ పూర్తి స్థాయిలో తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థ యొక్క తీరుతెన్నులు కానీ, పాలక వర్గాన్ని శాసించే రీతిలో, రాజ్యాంగాన్ని పరిరక్షకులుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్నే శాసించే రీతిలో న్యాయ వ్యవస్థ ఆలోచిస్తుందన్న అంశాన్ని తన వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.